సో, ఇక్కడొచ్చేసి ఫ్రీ సాఫ్ట్‌వేర్ జాబ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట 3 మంత్స్ పాటు. ఈ యొక్క 3 మంత్స్ ట్రైనింగ్‌లో స్టైఫండ్ వచ్చేసి 20,000 వరకు పే చేస్తారు. కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ తర్వాత వీళ్ళు 4.3 లాక్ పర్ యానమ్ సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 60+ మెంబర్స్‌కైతే ఛాన్స్ అయితే ఉందనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇన్ఫోగెయిన్ కంపెనీ వాళ్ళు ట్రైనీ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్ కోసం ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత జాబ్ కూడా ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ఇన్ఫోగెయిన్ అనమాట. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కోసం ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ కంప్లీషన్ తర్వాత జాబ్ కూడా వాళ్ళ జాబ్‌లో కూడా తీసుకోవడం జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఫ్రెషర్స్ అనాలి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అనమాట. రీసెంట్‌గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 60 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 14,734 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే అబౌట్ ఇన్ఫోగెయిన్ కనుక చూసుకుంటే వీ కంబైన్ పీపుల్ ప్లాట్ఫామ్ అండ్ సాఫ్ట్వేర్. ఇన్ఫోగెయిన్ ఈజ్ ఏ హ్యూమన్ సెంటర్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ బేస్డ్ అవుట్ ఆన్ సిలికాన్ వ్యాలీ అనమాట. సో వీటిని బేస్ చేసుకుని వర్క్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్ బిజినెస్ అవుట్కమ్స్ ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ డిజిటల్ నేటివ్స్ ఇన్ టెక్నాలజీస్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, ట్రావెల్, రిటైల్ ఇండస్ట్రీ యూజింగ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ క్లౌడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి 10th టు ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేట్ వరకు మీకు 60% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. 60% అగ్రిగేట్ 10th టు 12th అండ్ అలాగే 60% అగ్రిగేట్ బీటెక్, బీఈ, బీసీఏ, ఎంసీఏ. సో మీకు 60% మార్క్స్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కనుక చూసుకున్నట్టయితే 2022, 2023, 2024 అండ్ అలాగే 2025 ఇయర్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. జాయినింగ్ మంత్ వచ్చేసి ఇమ్మీడియట్ అనమాట. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 3 months అయితే ఉంటుందన్నమాట. 2022, 2023, 2024కి సంబంధించి 3 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ 2025 అంటిల్ సచ్ టైమ్ యాజ్ ది సబ్మిట్ దేర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ అనమాట. సో మీరు వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవైడ్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీఆర్ లుకింగ్ టు ఆన్బోర్డ్ ఫ్రెషర్స్ హూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఆన్ ఎస్క్యూఎల్, డేటాబ్రిక్స్, పైథాన్, పిస్పాక్, పవర్ బిఐ ఆప్షనల్ గుడ్ టు హ్యావ్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో గ్రాడ్యుయేట్స్, అటువంటి వాళ్ళకు ఎస్క్యూఎల్ మీద, డేటాబ్రిక్స్ మీద, పైథాన్ మీద, పిస్పాక్ మీద, పవర్ బిఐ మీద వీటి మీద ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ అండ్ డెసిగ్నేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళు మంత్లీ 20,000 వరకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డెసిగ్నేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ట్రైనీ అనమాట. ట్రైనీ జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సిటీసీ పోస్ట్ రెగ్యులరైజేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు 4.34 lakh per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిగ్నేషన్ పోస్ట్ రెగ్యులరైజేషన్ కనుక చూసుకుంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. బెనిఫిట్స్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫస్ట్ సెల్ఫ్ దట్ విల్ మీకు 10 lakhs వరకు ఉంటుందన్నమాట. యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్. గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు 3 lakhs వరకు ఉంటుందన్నమాట. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్ఫోగెయిన్ ఇండియాస్ మెడిక్లెయిమ్ పాలసీ విత్ ఫెసిలిటేట్ వాలంటరీ కవరేజ్ ఆఫ్ పేరెంట్స్ ప్రీమియం బోర్న్ బై ద ఇండివిజువల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీవ్ ఎంటైటిల్మెంట్ పోస్ట్ కన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే 7 days 7 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. అండ్ అలాగే 3 ఆప్షనల్ హాలిడేస్,
10 క్యాజువల్ లీవ్స్ అండ్ అలాగే 15 ఎర్న్డ్ లీవ్స్. వీ ఆల్సో ప్రొవైడ్ పేషెంట్లీ లీవ్ అండ్ మెటర్నిటీ లీవ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి బెనిఫిట్స్ అనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంటు అండ్ అలాగే టెక్నికల్, ఫంక్షనల్ రౌండ్, ఫేస్ టు ఫేస్ ఎలిమినేషన్ రౌండ్స్ కూడా ఉంటాయి. హెచ్ఆర్ రౌండ్, ఫేస్ టు ఫేస్ ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్. ఇక్కడ ప్రొవైడ్ చేసారు చూడండి. ఈ యొక్క మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. డిపార్ట్మెంట్ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ అండ్ క్యూఏ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి బీసీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీటెక్, బీఈ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, ఎంసీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అనమాట పీజీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.